రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని దేశమంతటా డిసెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు హిందువులచే లక్ష హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని, దానిలో భాగంగా కాకినాడ నగరంలో ప్రతి డివిజన్ వార్డులలో 56 సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ నగర హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు నారాయణ మురళి తెలిపారు. सर इधर सर इधर ఇక్కడికి చేసిన పత్రికా విలేకరులకు ఆర్ఎస్ఎస్ సభ్యులందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఈరోజు ఈ పత్రికా సమావేశం నేను మొదనే తెలియపరిచాను. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపించి కేశవరావు హెడ్గేవారి 1925లో 100 సంవత్సరాల స్థాపించి 100 years అయింది. సో ఈ 100 years సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ ఆకలి సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ అప్పాజీ గారు, ఇదే ప్రకాష్ గారు అని చెప్పేసి అంతా వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది, ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాన్ని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి. దానికి సంబంధించి నా తరఫు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణం అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా నాకు తోచినంతలో నిర్వహిస్తున్నాము. అందరినీ కూడా మనం హిందూ ధర్మం, హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఈ 100 ఏళ్ళకి సంబంధించి కూడా పంచపరివర్తన అని చెప్పేసి ఒక 5 కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఫాలో అవుతున్నారు. మొన్ననే అక్టోబర్లో మోడీ గారు కూడా సెలబ్రేషన్స్లో ఫాలో అయ్యి అటెండ్ అయ్యి ఒక స్టాంప్ ఒకటిను 100 రూపీస్ కాయిన్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. నేను అంటే ఎక్కువగా దీని మీద మాట్లాడలేక ముందు ఆరోగ్యం ఒకటి సహకరించట్లేదు, కాఫ్ అండ్ కోల్డ్ ఫీవర్ ఉన్నాను. సో ఇక్కడ ఉన్న సభ్యులు అందరూ మాట్లాడతారు. ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్ర స్వయం సేవక్ అనే కాకుండా రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీస్ అని కూడా అంటారు. నేను కూడా అన్నిటికీ ముందు ఉంటాను చెప్పి సెల్ఫ్లెస్ సర్వీస్, రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ అని చెప్పేసి